హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ఎం తెలుగు వ్లాగ్స్. ఈరోజు మీకు నేను పెరుగు చారు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను పెరుగు తీసుకున్నానండి. ఒక గిన్నెలోకి పెరుగు వేసేసుకుంటున్నాను. మనకు కావాల్సినంత పెరుగు గిన్నెలోకి వేసేసుకొని గడ్డలుగా ఉంది కదా, కొంచెం గడ్డలు లేకుండా కలిపేసుకోండి. తర్వాత అందులోకి మీకు గట్టిగా ఉందనిపిస్తే కొంచెం వాటర్ కానీ మజ్జిగ కానీ పోసేసుకొని కొంచెం కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దానిలోకి ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క, క్యారెట్ తీసుకున్నానండి. ఇప్పుడు అవన్నీ మనము కట్ చేసి పెట్టుకుందాము. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి వచ్చేసి 4 చీలికలు చేసుకొని సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. అట్లానే అల్లం కూడా అంతేనండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఒక చట్నీ చేసుకున్నారనుకోండి, అందులోకి పెరుగు చారు కాంబినేషన్గా చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చూసారు కదా, అట్లా కట్ చేసుకొని సన్నగా పెట్టుకున్నానండి. ఇప్పుడు క్యారెట్ తీసుకొని తురుముకోవాలండి. కొంచెం నేను మొత్తం క్యారెట్ తురమట్లేదు, కొంచెం తురిమేసి పెట్టుకున్నాను. అట్లాగే కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పెరుగులోకి వేసేసుకుందామండి. నేను అన్నీ వేయట్లేదండి. ఇప్పుడు ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న వాటిలో సగం ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. నలిపేసి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా అంతేనండి, సగం చేసుకొని సగం వేసుకుంటున్నాను. వేసుకొని అందులోకి తగినంత ఉప్పు వేసేసుకోండి. చాలకపోతే టేస్ట్ చూసుకొని మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చండి, మీ టేస్ట్కి తగినంత. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని 2 ఎండుమిరపకాయలు తుంచేసి వేసుకోండి. అవి కొంచెం వేగాక అందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు చిటపట్లాడాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ వేసేసుకున్నాం. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, తర్వాత అల్లం ముక్కలు, కరివేపాకు, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. బాగా వేయించుకొని అవసరం లేదు, కొంచెం కచ్చపచ్చగా వేయించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము. పసుపు వేసుకున్నాక ఒకసారి కలిపేసేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం తీసుకున్న పెరుగులోకి ఇప్పుడు పోపుని వేసేసుకుందామండి. వేసేసుకొని బాగా కలిసిపోయే వరకు కలుపుకోవాలండి. మనం పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నాము, అలాగే వేయించుకుని కూడా వేసుకున్నాం కదా, అట్లా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే అల్లం ముక్కలు అన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుందన్నమాట. చూడండి, కలిసిపోయే వరకు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర తురుముని పైన చల్లేసుకోండి. కొంచెం కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుందన్నమాట. చాలా బాగుంది కదా వేసుకున్నాక. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.